హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మినియేచర్ తాంబూలం క్లే ఐటమ్స్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ వీడియోలో హోమ్మేడ్ క్లేని యూస్ చేస్తున్నాను. ఈ క్లే ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. నేను ఇక్కడ అక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను. చిన్న బైట్ తీసుకొని దాన్ని థ్రెడ్ లాగా చేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకుందాం. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బనానా షేప్లో సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా బనానాస్ని బెండ్ చేసుకుంటూ చేసుకోవాలి. బనానాస్ ఎప్పుడు అప్పర్ పార్ట్ పెద్దగా లోవర్ పార్ట్ చిన్నగా ఉండేలా చూసుకోవాలి. నేను ఇక్కడ 2 బనానాస్ తీసుకున్నాను. మీకు ఇంకా సింపుల్ మెథడ్ చూపిస్తాను. నేను ఇక్కడ ఎడ్జ్ పార్ట్ సన్నగా వచ్చేలా కట్ చేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ నాకు ఎన్ని బనానాస్ కావాలో అన్ని బనానాస్ చేస్తున్నాను. ఇప్పుడు బనానాస్ ఎడ్జ్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. అప్పర్ పార్ట్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బనానా రెడీ అయిపోయినట్టే. ఇలా అన్నీ సెట్ చేసుకొని మీకు ఎన్ని బనానాస్ కావాలంటే అన్ని బనానాస్ని యాడ్ చేసుకోవచ్చు. క్రోన్ పార్ట్ని ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని బనానాస్ టచ్ అయ్యేలా క్రోన్ పార్ట్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ యూస్ చేస్తుంది ఎయిర్ డ్రై క్లే. ఈ క్లేని ఓవెన్లో బేక్ చేయని అవసరం లేదు. ఈ క్లే 24 అవర్స్ అలా గాలికి వదిలేస్తే బాగా డ్రై అయిపోతుందండి. నెక్స్ట్ నేను ఒక్కని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చిన్న బైట్ తీసుకొని రౌండ్గా మోల్డ్ చేసుకుంటున్నాను. డాటింగ్ టూల్తో హోల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను కొబ్బరి చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నా. డాటింగ్ టూల్తో ఇలా బౌల్ లాగా చేస్తున్నాను. మీ దగ్గర డాటింగ్ టూల్ లేకపోతే పెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లేని మిడిల్లో పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పార్ట్ని ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను సో దట్ కొబ్బరి చెక్క రియలిస్టిక్గా కనిపిస్తుందండి. ఈసారి నేను ఎక్స్ట్రా క్లేని రిమూవ్ చేయకుండా మోల్డ్తో లోపలికి పుష్ చేస్తూ హోల్ని చేసుకున్నాను. నెక్స్ట్ యాపిల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను క్లేని యాపిల్ షేప్కి కన్వర్ట్ చేస్తున్నాను. యాపిల్ షేప్ చేసుకున్నాక డాటింగ్ టూల్తో ఇలా హోల్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాపిల్కి పై లేయర్ గ్రీన్ కలర్ అప్లై చేసుకుందాం. రిమైనింగ్ అంతా రెడ్ కలర్ అప్లై చేయాలి.
నాకైతే ఈ యాపిల్స్ చాలా రియలిస్టిక్గా వచ్చాయని అనిపించింది. మీకు ఏవి రియల్గా అనిపించాయో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడు తమలపాకుని చేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి. లీఫ్లా చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లవర్స్ చేసుకుందాం. ఫ్లవర్స్ చేసుకోవడానికి నేను మోల్డ్స్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్లవర్స్ పెటల్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఈ మోల్డ్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్లేట్స్ ఆన్లైన్ ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయండి. నేను తాంబూలానికి సంబంధించినవన్నీ ఒక బాక్స్లో అరేంజ్ చేసుకున్నాను. శారీ అండ్ పసుపు కుంకుమ మేకింగ్ ప్రీవియస్ వీడియోలో చూపించానండి. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. రిటర్న్ గిఫ్ట్స్ లాగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి ఇలాంటి మినియేచర్ తాంబూలం ఇస్తే చాలా బాగుంటుంది. If you like this video, don't forget to like, share and subscribe to my channel.